హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, ఇంక వాక్యంలోకి వెళ్దాం. చాలా రోజులు అయిపోయింది కదా కుటుంబ ప్రార్థన జరిగి, అందరి ఇంట్లో జరిగి దాదాపు ఒక 2 వారాలు అయిపోయింది. ఇంతకు ఏ అధ్యాయం ధ్యానిస్తున్నాం మనం? వెరీ గుడ్, మత్తయి సువార్తని ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం? వెరీ గుడ్, 12వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడు తెలుసా? గుర్తుందా? చాలా రోజులు అయిపోయింది కాబట్టి గుర్తుండదు. సరే, చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాలంటే ఒక మనుష్యుని గురించి తెలియాలంటే అనే అంశం గురించి మాట్లాడినాడు. ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది తెలియాలంటే ఏ విధంగా తెలుస్తుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోయింటే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి మన ఛానల్లోకి వెళ్ళి యూట్యూబ్లో చూసి ఒక వ్యక్తి గురించి తెలియాలంటే ఏ విధంగా తెలుస్తుందని అక్కడ దాన్ని చూసి మీరు విని మరలా ఆత్మీయంగా బలపడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం తర్వాతి వచనం ఏది? 34 నుంచి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి 37 వరకు ఎవరైనా చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డువారులై నుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండు నుండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి స్వదేశములను తెచ్చును. దుష్టునుడు తన చెడ్డ ధననిధిలో నుండి ద్వేషములను తెచ్చును. నేను మీతో చెప్పుదేమనగా మనుషులు పలుకు వ్యక్తమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతి మంతుడవని తీర్పు నందువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందువు. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు అక్కడున్న ప్రజలందరితో చెప్తున్నాడు. ఏమనంటే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండినప్పుడు ఎలాగ మంచి మాటలు మాట్లాడతారు? హృదయమందు నిండియుండ దాన్ని బట్టి మీ నోరు మాట్లాడుతుంది కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయమును తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలి. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడని తీర్చబడతావు, నీ మాటను బట్టే అపరాధమని తీర్చబడతావు. యేసుప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఒక వ్యక్తి యొక్క మాటల గురించి చెప్తున్నాడు. దేని గురించి? ఒక వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి ప్రతిఫలము వస్తుంది అనే దాని గురించి చెప్తున్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, మీరు చెడ్డవారై ఉంటే మీ నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తాయంట? చెడ్డ మాటలు వస్తాయంట. అదే చెప్తున్నాడు. మీరు చెడ్డవారై ఉంటే మీ నోట్లో నుంచి చెడ్డ మాటలు వస్తాయి కదా, మంచి మాటలు మీ నోట్లో నుంచి రావు కదా. మీరు చెడ్డవారై ఉంటే మంచి మాటలు మీ నోట్లో రావు, చెడ్డ మాటలే మీ నోట్లో వస్తాయి అని చెప్తూ ఏమని చెప్తున్నానంటే, జాగ్రత్త, మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో ఆ మాటలను బట్టే నీకు తీర్పు రాబోతుంది. నీ మాట మంచిదైతే నువ్వు మంచివాడవని దేవుని దగ్గర తీర్పు పొందుతావు. నీ మాట చెడ్డదైతే దేవుని దగ్గర వచ్చే శిక్ష నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవు అని చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ మాటలు ఎలా వస్తాయి, ఒక వ్యక్తి జీవితంలోకి ఎలా వస్తాయంటే హృదయంలో నుంచి పుట్టి ఆ తర్వాత వస్తాయంట. ఎక్కడి నుంచి? ఫస్ట్ ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే ఫస్ట్ ఎక్కడ పుడతాయంట? మనస్సులో పుడతాయి. మనస్సులో వాళ్ళు పుట్టి ఆలోచించుకొని మనస్సులో నుంచి పుట్టిన మాటలే నోటి ద్వారా బయటకు వస్తాయి. మనసులో ఏ ఆలోచనలు అయితే పుడతాయో ఆ ఆలోచనే మాట రూపంలో బయటకు వస్తుంది. ఆ మనస్సులో పుట్టే ఆ ఆలోచన చెడ్డదైతే నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? చెడ్డ మాటలు వస్తాయి.
ఆ మనస్సులో పుట్టే ఆలోచన మంచిదైతే నోటి నుండి వచ్చే మాటలు ఎలాగుంటాయి? మంచిదైతే. నోటి నుంచి వచ్చే మాటలు మంచివైతే దేవుని దగ్గర ఏమని తీర్పు వస్తుంది? మంచివారని తీర్పు వస్తుంది. ఒకవేళ నోటి నుండి వచ్చే మాటలే చెడ్డయేగైనా అయ్యాయి అంటే జాగ్రత్త, దానికి వచ్చే తీర్పు, దానికి వచ్చే శిక్ష అలా ఎలాగుండదో జాగ్రత్తగా ఉండని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సో దేవుడు ఈరోజు మనందరితో దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? నీ నోటి నుండి వచ్చే మాటలు బట్టే, అంటే నీ హృదయంలో పుట్టి నీ నోటి ద్వారా వచ్చే మాటను బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంతే కదా? యేసుప్రభువు అదే చెప్తున్నాడు. నీ హృదయంలో నుంచి పుట్టి నీ నోటి నుండి వచ్చే మాటలను బట్టే నీకు మంచిది జరగాల లేకపోతే నీ మీదకి శిక్ష రావాలా అనేది ఆధారపడి ఉంటుంది. యేసుప్రభు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మన భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? చెప్పండి. నా భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? చెప్పండి అందరూ. ఇక్కడ కూర్చున్న మన అందరి భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? భవిష్యత్తు అంటే ఏంటి? జరగబోయేది. అంటే జరగబోయేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనకు ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ అమ్మాయి కావచ్చు, నువ్వు కావచ్చు, నువ్వు కావచ్చు, నువ్వు కావచ్చు, నువ్వు కావచ్చు, నువ్వు కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు. నీ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? సరేనా? ఇది చాలా అందరూ తెలుసుకోవాలని అంశం. మన భవిష్యత్తు, మనం రాబోయే కాలంలో మనకి ఏం జరగబోతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అనే అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? మాటల గురించి చెప్పాడు కాబట్టి మనం దాన్ని బట్టి ఆలోచిస్తాం. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది అనే దాని గురించి, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన హృదయంలో పుట్టే ఆలోచన, మన నోటి నుండి వచ్చే మాటను బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది బైబిల్లో మనం కొందరిని చూసుకుందాం. మనం ఏదో ఊరికే చెప్పాము. నిజంగా జరిగిన ఎగ్జాంపుల్ మనం తీసుకొని బైబిల్లో ఏమైతే నిజంగా జరిగాయో వాటిని మనం ఏం జరిగింది, కొందరి హృదయాల్లో వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, అలా ఆలోచించుకొని వాళ్ళు బయటికి ఏం చెప్పారు, అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఏం జరిగింది అనేది మనం బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూసుకొని మనం దేవుని వాక్యాన్ని ఈరోజు ముగిద్దాం. సో యేసు ప్రభు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది, లేదా రాబోయే కాలంలో నీకేమి జరుగుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. అందరూ తెలుసుకుంటారా? తెలుసుకుందామా? యేసు ప్రభు అసలు మన జీవితం, మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది, ఏం చేస్తే మన భవిష్యత్తుకు ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనే దాని గురించి దేవుని సన్నిధిలో ఒకసారి మనం బైబిల్లో ఏం చెప్తుందో చూసుకుందాం. సరేనా? మొట్టమొదటిగా చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. 9-10. ఆదికాండం 13వ అధ్యాయం 9-10 వచనం. ఉన్నది కదా, దయచేసి నువ్వు నన్ను విడిచి వేరుగా నుండుము. నువ్వు ఎడమ తట్టును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును విడుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అంతయు యెహోవా తోట వల్లెను, ఐగుప్తు దేశం వల్లెను, నీళ్లు పారు దేశమై ఉండెను. 11. కాబట్టి లోతు తనకు యొర్దానును ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేశాను. 12. అటు వారు ఒకరినొకరు వేరే పోయిరు. అబ్రహాము కంగానులో నివసించెను. లోతు ఆ మైదానమున పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకున్నాను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా
దృష్టికి బహు పాపునై ఉండును. చాలు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే యేసు ప్రభు అబ్రహాం గారిని పిలిచారు. అబ్రహాం గారు అప్పుడు యేసు ప్రభుని ఎవరో తెలియదు, అన్ని దేవుల విగ్రహాలని పూజిస్తున్నాడు, అన్ని దేవుల విగ్రహాలని నమస్కరిస్తూ అన్యుల్లో బ్రతుకుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి, అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వచ్చి అని చెప్పాడు. యేసు ప్రభు చూపించే దేశం కనాను దేశం. సరే, యేసు ప్రభు చూపించే దేశానికి పోవాలని అబ్రహాము ప్రయాణమై పోతాడు. అబ్రహాంతో పాటు అబ్రహాం సహోదరుని తమ్ముని కొడుకైన లోతు కూడా అబ్రహాంతో పాటు బయలుదేరి వచ్చేస్తాడు. అబ్రహాం భార్య లోతు సహోదరుడి కొరికి బయలుదేరి వచ్చేస్తాడు. యేసు ప్రభు అబ్రహాము తన మాట విన్నాడని చెప్పేసి అబ్రహాంకు అంతవరకు ఉన్న కష్టములను శ్రమల్ని అన్నిటినీ తొలగించి నిందలను అమానాలను అంతటినీ తీసివేసి గొప్ప ఐశ్వర్యవంతుని చేస్తాడు. ఆ దేశంలోనే పెద్ద ధనవంతుడుగా ఐశ్వర్యవంతుడుగా అబ్రహాం మారిపోతాడు. తర్వాత రాజులు కూడా అబ్రహాం చూసి భయపడే అంత గౌరవం అంత స్థాయి వస్తుంది అబ్రహాంకి. ఇంత గౌరవం ఇంత స్థాయి అబ్రహాంకి వచ్చిన తర్వాత ఇతనికి ఆస్తి ఎక్కువ అయిపోతుంది. ఈ ఆస్తి ఎక్కువ అయిపోవడం వల్ల అబ్రహాం గారు ఏం చేస్తారంటే, అరే నా తమ్ముని కొడుకు నాతో పాటు వచ్చినాడు, యేసు ప్రభు చూపించే దేశానికి నాతో పాటు వస్తున్నాడు కాబట్టి నేనే ఈ ఆస్తి నా తమ్ముడు కొడుకు ఇవ్వకపోతే ఎట్లాగని చెప్పేసి అబ్రహాం తను సంపాదించిన ఆస్తిలో చాలా మొత్తం లోతుకి ఇచ్చేశాడు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ అబ్రహాంకి ఆస్తి సపరేట్గా ఉంది, లోతు ఆస్తికి సపరేట్గా ఉంది, కానీ ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. ఆ ఆస్తి యేసు ప్రభు వాళ్ళని దీవించడం వల్ల రోజు రోజుకి ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోవడం వల్ల ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ పశువులు ఉంటాయి కదా, పశువులు గొర్రెలు ఆ కాలంలో అయ్యే ఆస్తి అంటే ఒక్కొక్కరికి చాలా వేలు గొర్రెలు, వేలు ఆవులు, లక్షల గొర్రెలు ఇట్లా ఉండేటివి. సో ఇప్పుడు ఈ పశువులన్నిటినీ మేపడానికి ఇప్పుడు మన ఊర్లో అన్న కూడా 10 ఆవులు ఉన్నాయి. ఆ అన్న అన్నీ మేపడానికి ఎవరిని పెట్టుకున్నాడు? పని మనిషిని పెట్టుకున్నాడు కదా. అట్లా ఇన్ని లక్షల గొర్రెలని లక్షల ఆవులను మేపడానికి పని మనుషులు పెట్టినారు. అబ్రహాం గొర్రెల్ని పశువులు మేపడానికి పని మనుషులు ఉన్నారు, లోతుకి వచ్చిన గొర్రెలు పశువులు మేపడానికి పని మనుషులు ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పని మనుషులకి గొడవ వచ్చింది. ఎవరికి? అబ్రహాం యొక్క పని మనుషులకి లోతు యొక్క పని మనుషులకి గొడవ వచ్చింది. గొడవ రాగానే అబ్రహాం గారు ఆ గొడవను చూసి, అరే ఈ గొడవ వల్ల మనకెక్కడ నా తమ్ముడు కొడుకుతో నాకెప్పుడు గొడవలు వస్తాయి వీళ్ళ వల్ల అని చెప్పేసి లోతుని పిలిచి, అన్నారే వీళ్ళు ఇట్లా గొడవ పడుకుంటున్నారా, ఇలా గొడవ పడుకుంటే మనం బంధువులు కాబట్టి వీళ్ళ వల్ల మనకి ఎట్లా గొడవలు వస్తాయో నువ్వు సపరేట్గా వెళ్ళిరా, సపరేట్గా నువ్వు ఏదైనా ప్రాంతాన్ని చూసుకొని వెళ్తే నేను వేరే ప్రాంతానికి వెళ్తానరా అని చెప్తాడు. అప్పుడు ఈ లోతు ఉండుకొని ఏమంటాడంటే, అతను ఆలోచించుంటాడు, నాకు మంచి టైం దొరికింది, ఈ అబ్రహాం దగ్గర ఉంటే నాకు పేరు ప్రఖ్యాత ఉండదు కాబట్టి ఈ టైం నాకు దొరికింది అని చెప్పేసి ఇప్పుడే అబ్రహాము వెళ్ళిపోమన్నాడు కాబట్టి ఇతను ఆలోచించుకుంటున్నాడు మనసులో నుంచి. కాబట్టి ఇప్పుడు నాకు మంచి ప్లేస్ని నేను వెతుకుంటా, నేను వెళ్ళడానికి మంచి ప్లేస్ని చూసుకుంటా అని చెప్పేసి అతడు చూస్తే సొదొమ గొమొర్రా అనే ప్లేస్ అతనికి చాలా మంచిదిగా కనిపించింది. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, సొదొమ గొమొర్రా ఆ ప్రాంతము పచ్చగా కనిపించిందంట, చాలా మంచిదిగా కనిపించిందంట. కానీ అది ఎవరితో నిండి ఉన్న ప్రాంతం అని రాయబడింది. అక్కడ 14 వచనంలో 13 వచనం చెప్తాను చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. ఆ దేశంలో నివసించే ప్రజలు దుష్టులంట, పాపిష్టి పనులు, మామూలు పాపాలు అంటే భయంకరమైన పాపాలు చేసేవాళ్ళంట. ఈ పాపము చేసే ఆ ప్రాంతం అంతా ఈ లోతుకి ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఈ హృదయంలో ఆయన ఆలోచించుకున్నాడు, అబ్బా ఈ లోకము చాలా బాగుంది, వాళ్ళు చేసే పనులు చాలా బాగున్నాయి, నేను కూడా ఈ ప్రాంతంకి పోతే నేను కూడా వాళ్ళలాగా బాగా ఆనందంగా సంతోషంగా వాళ్ళలాగా నేను ఎంజాయ్ చేస్తుండొచ్చు, వాళ్ళలాగా నేను కూడా అలాంటి పనులు చేయొచ్చు అని మనస్సులో ఇతను అనుకొని అబ్రహాం గారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే నేను సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తాను అని చెప్పేసి అబ్రహాం గారిని విడిచిపెట్టి ఆ పాపిష్టి ప్రజలు, ఆ పాపిష్టి జనము నివసిస్తున్న ఆ పాపములు, ఆ నీచమైన పనులు, ఆ క్రియలన్నీ చేస్తున్న ఆ దేశానికి తన భార్యని బిడ్డల్ని అందరిని తీసుకొని వెళ్ళాడు. లోతు ఏమో ఆ పాపిష్టి వాటిని కోరుకొని ఆ సొదొమ గొమొర్రా పాపిష్టి కార్యం జరుగుతున్న ఆ ప్రాంతంలోకి వెళ్ళాడంట.
అబ్రహామేమో దేవుడు చెప్పిన ఆ కనాను దేశంలోనే నిలబడ్డాడంట. ఆ తర్వాత జరిగిన సమయం అంటే ఈ జనాలు ఎలాంటి జనాలు? పాపిష్టి జనాలు, పాపములు చేసే జనాలు. కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభు ఆ జనాలకు ఇచ్చే టైం అయిపోయింది కాబట్టి పైనుంచి అగ్ని గంధకాలు కురిపించి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? లోతున్నాడు. అబ్రహాం జ్ఞాపకం, అరే నా కుమారుడు అబ్రహాం ఉన్నాడే, అబ్రహాం యొక్క సహోదరుడు కుమారుడు అక్కడ ఉండిపోయినాడే, కాపాడదాము అని అనుకున్నాడు. అనుకున్నా కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టడానికి లోతుకి ఇష్టం లేకపోయింది. ఆ పాపిష్టి పనులు, ఆ పాపాలు అయ్యే చేయాలని చెప్పేసి ఆస్తి అక్కడే ఉండిపోయినాడు. దేవదూతలు అక్కడికి పోయి బలవంతంగా చేపట్టుకొని లాక్కొని వస్తుంటే యేసు ప్రభు అగ్ని గంధకాలను కుడిపించి ఆ పట్టణాన్ని పొడి చేశాడు, అగ్నితో కాల్చేశాడు. ఈ లోతు యొక్క భార్య వెనకాల చూసి యేసు ప్రభు చెప్తాడు, నువ్వు వెనక్కు తిరిగి చూడొద్దండి అని చెప్తాడు. కానీ ఈ లోతు భార్య వెనక్కు చూసి ఉప్పు స్తంభం అయిపోతుంది. సరే, ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత ఈ లోతు తన ఇద్దరు బిడ్డల్ని, కుమార్తెల్ని తీసుకెళ్ళి అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహ దగ్గరికి పోయాడు. ఆ గుహ దగ్గరికి పోయిన తర్వాత ఈ లోతు యొక్క కుమార్తెలు ఏం చేశానంటే, ఇంకా మనకి ఏ పురుషులు దొరకరేమో, మనము మన తండ్రికి మద్యాన్ని తాగించేసి మన తండ్రి ద్వారా మనము పిల్లలను కందామని చెప్పేసి వాళ్ళు ఒక భయంకరమైన కార్యం చేసి వాళ్ళ నాన్నకి ఒక రాత్రి ఏమో పెద్ద కూతురు మందు తాపించేసి వాళ్ళ నాన్న వల్ల పెద్ద కూతురు గర్భవతి అవుతుంది. తర్వాత చిన్న కూతురు ఆ తర్వాత రెండో రోజు వాళ్ళ నాన్నకి మందు తాపించేసి ఆ చిన్న కూతురు అతని వల్ల గర్భవతి అవుతుంది. వాళ్ళకి పెట్టిన పిల్లలు బైబిల్లో వ్యభిచారులాగా తీర్చబడతారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, లోతు యేసు ప్రభును ఒకప్పుడు నమ్ముకోకుండా తర్వాత యేసు ప్రభులోనికి వచ్చినాడు. తర్వాత ఇతని హృదయంలో ఏ ఆలోచన పుట్టిందంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసినప్పుడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతంలో వాళ్ళందరూ చేసే పనులు చూసినప్పుడు, అరే నేను కూడా అలాంటి పనులు చేయాలా, నేను కూడా అలాగ ఉండాలని చెప్పేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆశించి అబ్రహాంతో ఏం చేశాడంటే, నేను ఆ సొదొమ పట్టణానికి నేను వెళ్తాను, నాకు ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాలని ఆశ ఉందని చెప్పేసి అబ్రహాంను విడిచిపెట్టేసి దేవుడు ఉండాల్సిన కనాను దేశాన్ని విడిచిపెట్టేసి సొదొమ గొమొర్రా అనే ఆ పాపిష్టి పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ పాపిష్టి పట్టణంలోకి వెళ్ళాడో అంతవరకు ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి పోకముందు అతనికి ఏ త్రాగుడు అలవాటు లేదు, దేవునిలో చాలా భయంగా బ్రతుకుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ సొదొమ గొమొర్రా పట్టణంలోకి ప్రవేశించాడో, ఆ పాపిష్టి ప్రజల మధ్యకి ఎప్పుడైతే వెళ్ళాడో ఇతను తాగుబోతుగా మార్చబడ్డాడు. ఆ కుటుంబం మీదకి దేవుని శిక్ష వచ్చింది. ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఆ తండ్రి తాగుబోతయ్యాడు, భార్య చనిపోయింది, కుమార్తెల జీవితం నాశనం అయిపోయింది. అంటే ఇతను తన హృదయంలో ఆలోచించుకున్న ఆ ఆలోచన వల్ల అతని భవిష్యత్తు మీదకి వచ్చింది ఏంటంటే, అతని జీవితం పాడైపోయింది. అతడు పాపములకు అలవాటు అయిపోయాడు. అతని జీవితం నీచాంగా మార్చబడింది. దేవుని శిక్ష ఆ కుటుంబం మీదకి వచ్చింది. తన బిడ్డలు ఇద్దరు, తన పిల్లలు బ్రతుకు నాశనం అయిపోయింది. మొట్టమొదటిగా తాను ఆలోచన చేసుకుని మాట్లాడడం వల్ల అలాంటి పరిస్థితి వచ్చింది. రెండో వ్యక్తి చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. మేము ఉచితముగా తినిన చేపలు, కిరకాయలను, దోసకాయలను, కూరకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్ముసిల్లేను. ఈ మన్నగాక మా కనుల ఎదుట మర్రెమీయు లేదని చెప్పుకునేది. చాలు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు
దేశంలో ఉన్న ప్రజల వల్ల చాలా చాలా కష్టములను, బాధలను, ఇబ్బందులు పడేవాళ్ళు. ఐగుప్తీయులు అంటే ఎవరంటే అన్ని విగ్రహాలని నమ్ముకునేవాళ్ళు. అన్ని విగ్రహాలని, అన్ని దేవుళ్ళని నమ్ముకొని పూజించేవాళ్ళు వీళ్ళు. ఆ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు బానిసలుగా ఎలాంటి పనులు అంటే అలాంటి పనులు చేస్తూ అష్ట కష్టాలు పెట్టేవాళ్ళు. ఆ కష్టాలు, బాధలు, ఆ శ్రమలు వీళ్ళు తట్టుకోలేక దేవునికి మొరపెడతారు. దేవునికి మొరపెట్టగానే యేసుప్రభు వారి మీద కనికరం చూపించి మోషే అనే ఒక ఆయన్ని సేవకుని ఏర్పరిచి ఐగుప్తు దేశంలో అన్ని శ్రమలు, కష్టములు, దుఃఖం, కన్నీరు కారుస్తున్న ఆ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపిస్తాడు. విడిపించేటప్పుడు ఐగుప్తు రాజు ఫరో ఒప్పుకోకపోతే భయంకరమైన అద్భుత ఆశ్చర్యకార్యములను ఆ ఐగుప్తీయుల జీవితం, వాళ్ళ ఇజ్రాయెల్ జీవితంలో చేసి ఐగుప్తు దేశంలో నుంచి ఈ ఇజ్రాయెల్ అందరినీ దేవుడు నడిపిస్తాడు. నడిపించిన తర్వాత వాళ్ళకు అరణ్యంలో పోతుంటే తినడానికి ఏమి లేదని చెప్పేసి పరలోకం నుంచి మన్నాను కురిపిస్తాడు. ఈ పరలోకపు మన్నా ఏదంటే అది దేవదూతలు మాత్రమే తింటారు. అది ఎప్పుడు కానీ ఏ మనుష్యుడు కానీ ఏ నరుడు కానీ అలాంటి ఆహారాన్ని ఎప్పుడూ చూసిండరు. అలాంటి ఆహారాన్ని ఈ ప్రజలకు యేసుప్రభు ఇస్తాడు. యేసుప్రభు ఇచ్చి అరణ్యంలో నడిపిస్తున్న తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే వీళ్ళు మాంసం తినాలనే కోరిక పుట్టి అక్కడ ఉన్న సేవకుడైన మోషేతో ఏమంటున్నారంటే, ఏమయ్యా మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఆ కూరగాయలు, ఆ ఉల్లిపాయలు, ఆ చేపలు అవన్నీ తింటా అంటే ఇప్పుడు ఈ మన్నా తప్ప మాకేమీ దొరకట్లేదు. మాకు ఐగుప్తే గుర్తొస్తుంది. మాకు ఆ చేపలు, ఆ కూరగాయలు, ఆ ఎర్రగడ్డలే గుర్తొస్తున్నాయని చెప్పేసి ఈ మోషే మీదకి తిరగబడి లేచారు. ఎప్పుడైతే ఈ దేవుని సేవకుడి మీదకి మోషే మీదకి తిరగబడి మాకు ఐగుప్తు గుర్తొస్తుంది, మాకు ఆ కూరగాయలు, ఆ ఉల్లిపాయలు, ఆ ఐగుప్తు దేశంలో మేము తిన్నవి మాకు గుర్తొస్తున్నాయని చెప్పేసి ఎప్పుడైతే మోషే మీదకి లేచారో వెంటనే యేసుప్రభు ఏం చేశాడంటే వారి కోసం మాంసాన్ని పంపించాడు. ఆ మాంసాన్ని వారు తినకముందే అందరినీ చంపేశారు. ఎవరైతే ఆ ఐగుప్తిని ఆశించి ఆ మాంసాన్ని కోరుకున్నారో, మరలా ఐగుప్తిని ఆశించాడో దేవుడు లెక్క చేయకుండా వాళ్ళని చంపిపారేశాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళు భయంకరమైన శ్రమల్లో, కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో బ్రతుకుతుండేవారు. ఎప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అన్యజనుల మధ్య, అన్య విగ్రహాలను పూజించే వాళ్ళ మధ్య వీళ్ళు బ్రతికేటప్పుడు భయంకరమైన కష్టాలు, భయంకరమైన శ్రమలు, నిందలు, అవమానాలు, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారిని చూసి వారి కష్టమును, వారి బాధని, వారి దుఃఖంని, వారి కన్నీటిని చూసి అరే వీళ్ళు ఇంత దుఃఖంలో ఉన్నారు, ఇంత కష్టంలో, ఇంత బాధలో ఉన్నారని చెప్పేసి తన సేవకుని పంపించి వారిని ఆ కష్టంలో నుంచి బయటికి తీసి వారి జీవితంలో అనేక అద్భుతములను చేసి అసలు నవ్వు అనేది, సంతోషం అనేది లేని వారి జీవితంలోకి యేసు ప్రభు సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. వారి జీవితంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. వారి జీవితంలో అంతవరకు చూడని అద్భుతాలను వారు చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఎప్పుడూ చూడని, ఎప్పుడు వినని ఆ మన్నాను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత మరలా వీళ్ళకి ఏం గుర్తొచ్చిందంట? ఐగుప్తు గుర్తొచ్చిందంట. అరే ఐగుప్తులో ఉన్నప్పుడు కిరకాయలు తింటుంటమే, ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలు తింటుంటమే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఉల్లిపాయలు తింటుంటమే అని ఐగుప్తులోనికి మళ్ళీ వాళ్ళ మనస్సు వెళ్ళింది. ఎప్పుడైతే ఐగుప్తు వైపు మళ్ళీ మనస్సు వెళ్ళిందో ఆ మనస్సులో ఉన్న ఆ ఆలోచన సేవకుడి మీద చూపించారు. మాకు ఐగుప్తు గుర్తొస్తుంది, మేము ఐగుప్తులు అట్లా తింటుంటాం, ఇట్లా తింటుంటాం, మాకు ఉండేది ఇప్పుడు మాకు ఏం దొరకట్లేదు, ఇక్కడ మన్నా తప్ప మాకేం దొరకట్లేదు అని చెప్పేసి సేవకుడి మీద లేచారు. ఎప్పుడైతే సేవకుడి మీద లేచారో యేసుప్రభు చంపి పారేశాడు. ములా చేయలా, అరే వీళ్ళు నేను రక్షించిన బిడ్డలే, వీళ్ళు నేను కాపాడిన బిడ్డలే, వీళ్ళ జీవితంలో నేను అద్భుతాలు చేశానే, వీళ్ళ జీవితంలో నేను ఆశ్చర్యకార్యాలు చేశానే, వీళ్ళ జీవితాలు నేను బాగు చేశానే, వీళ్ళు నేను ఆశీర్వదించాను, ఏం ఆలోచించలే యేసుప్రభు ఆలోచించింది ఒకటే, వీళ్ళు మరలా ఐగుప్తుని కోరుకున్నారు. అలాంటి నీచమైన పరిస్థితుల్లో ఉండి
అన్ని కష్టాలు, అన్ని వేదనలు, అన్ని రోగాలు అనుభవిస్తున్నారనే కదా, వాళ్ళు మొరపెడితేనే కదా నేను వీళ్ళని విడిపించిన. అలాంటి భయంకరమైన శ్రమల నుంచి విడిపించి వీళ్ళు ఎప్పుడూ చూడని అద్భుతాలు నేను చేశానే, అసలు వీళ్ళ కళ్ళలో కూడా ఊహించని అద్భుత ఆశ్చర్యకార్యాలు వీళ్ళ జీవితంలో నేను జరిగించానే, అసలు ఎప్పుడు వినని ఆశీర్వాదాన్ని నేను వీళ్ళకి ఇచ్చానే, ఎవ్వరికి ఇవ్వని, ఎవ్వరికి చేయని అద్భుతాలు వీళ్ళ జీవితాల్లో చేశానే. అలాంటిది మళ్ళీ దీన్ని మర్చిపోయి మళ్ళీ నాకు ఐగుప్తులో ఉన్నటివి కావాలా, మళ్ళా ఆ పాపిస్టి లోకంలో ఉన్నటివి కావాలా, మళ్ళా ఆ అన్యుల విగ్రహాల్లో చేసిన వాటి అలాంటివి కావాలని చెప్పేసి అలాంటివి కోరుకుని పోతారని చెప్పేసి యేసు ప్రభు ఒక క్షణం కూడా ఆలోచించలు చంపి పారేశాడంట. అస్సలు చూడలేదంట, అరే ఎందుకులే వదిలేదని అనుకోలేదంట, దెబ్బకు చంపి పారేశాడంట. అని నేను చెప్పాలనుకున్నానంటే, రెండోదిగా యేసు ప్రభు శ్రమల్లో నుంచి కష్టాల నుంచి విడిపించి అనేక అద్భుతములను చేసి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత మరలా ఐగుప్తు దేశాన్ని కోరుకుంటే, ఐగుప్తులో నువ్వు చేసిన పనులను కోరుకొని వాటిని కానీ ఆశిస్తే యేసు ప్రభు చంపి పారేస్తాడు, లెక్క కూడా చేయడు. నువ్వు ఎవడైనా సరే, నువ్వు ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో యేసు ప్రభు చేసినా సరే, ఎన్ని బలమైన కార్యాలు నువ్వు ప్రార్థన చేయగా ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసినా సరే, నీ జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినా సరే, ఒకసారి మరలా నువ్వు ఐగుప్తు దేశాన్ని కోరుకున్నావంటే, ఆ పాపిష్టి పనుల్ని కోరుకున్నావంటే లెక్క చేయకుండా చంపి పారేస్తాడు. రెండోదిగా. మూడోది చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో నేనొక్కడడుగు ఇస్కరేతు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి, నేను నన్ను మీకు అప్పగించే ఎడల నాకేమి ఇత్తురు వారిని అడిగాను. అందుకు వారు 35 వెండి నాణ్యములు దూచి వారికి ఇచ్చిరి. వారు అక్కడి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చాలు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమిలోకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలకు సువార్తను ప్రారంభిస్తాడు. దేవుని రాజ్యం గురించి ప్రకటించడాన్ని మొదలు పెడతాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మొదలుపెట్టినప్పుడు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుంటాడు. ఎంతమందిని? ఈ 12 మంది శిష్యులు ఎవరెవరంటే, కూలీలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, కొంతమంది చేపలు పట్టేవాళ్ళు, ఇలాంటి రకరకాల పనులు చేసుకునేవాళ్ళు. అంటే అప్పటి వరకు వాళ్ళకి యేసు ప్రభు తెలియదు. వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు, ఉద్యోగ పనులు, వాళ్ళకి సంబంధించిన పనులు, వాళ్ళకి వచ్చిన పనులు చేసుకుంటే బ్రతికితో ఉండేవాళ్ళు ఈ 12 మంది. అలాంటి 12 మందిని యేసు ప్రభు ఏర్పరచుకున్న తర్వాత వారి జీవితంలో అనేక అద్భుతాలు యేసు ప్రభు చేయగా చూశాడు. అక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజలకి యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తుంటే ఈ 12 మంది కళ్ళారా చూశారు. ఎన్నో ఆశ్చర్యకారాలు చేస్తుంటే ఈ 12 మంది కళ్ళారా చూశారు. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళు లేపింది చూశారు, పక్షవాయువులను బాగు చేసింది చూశాడు, కుష్ఠరోగులను బాగు చేసింది చూశారు, భయంకరమైన దయ్యములతో బాధింపబడుతున్న వారిని యేసు ప్రభు ఆ దయ్యం నుంచి విడుదలనిచ్చేదే చూశారు. కుళ్ళిపోయిన శవములు కూడా యేసు ప్రభు పిలవగానే అవి బ్రతికొచ్చేసింది కూడా వీళ్ళు చూశారు. యేసు ప్రభు తుఫాన్ని గద్దించగా అవి ఆగిపోవడాన్ని వీళ్ళు చూశారు. యేసు ప్రభు వల్ల నీళ్ళలో నడవడాన్ని చూశారు. ఇలాంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడని అద్భుతాలని ఈ 12 మంది చూశారు. యేసు ప్రభు ఈ 12 మందిని పంపిస్తే వీళ్ళు కూడా అలాంటి అద్భుతాలే చేశారు. రోగులను స్వస్థపరిచారు, ఎలాంటి రోగానైనా బాగు చేశారు, దయ్యములు వెళ్ళగొట్టారు, గొప్ప అద్భుత ఆశ్చర్యకరములు ఈ 12 మంది కూడా చేశారు. అయితే కాలం గడిచిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ 12 మందిలో ఒకడు ఇస్కరేతు యూదా ఏం చేశాడంటే, అక్కడ ఆ ఊరిలో ఉండేవాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకోకుండా అన్య మతంలో ఉన్నవాళ్ళు, మన భాషలో చెప్పాలంటే అన్యులను నమ్ముకుంటున్న వాళ్ళు ఈ యేసు ప్రభుని ఎలాగైనా మనము చంపేయాలా, యేసు ప్రభుని ఏదో విధంగా మనం చంపేయాలా అని అనుకుంటారు. అయితే యేసు ప్రభుని మనం చంపేయాలంటే
ఆయన మనము ఎక్కడెక్కడ ఒంటరిగా దొరుకుతాడు అనే చెప్పగలిగే ఒక వ్యక్తి కావాలా అని అని వీళ్ళు అనుకుంటూ ఉండగా ఈ ఇస్కరియోతు యూదా ఏం చేస్తారంటే, అరే యేసు ప్రభుని నేను పట్టించేస్తా, వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకొని యేసు ప్రభును పట్టించేస్తా అని చెప్పేసి ఈ ఇస్కరియోతు యూదా ఆ అన్యుల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారంటే, అయ్యా యేసు ప్రభును నేను మీకు పట్టిస్తా, యేసు ప్రభు ఎక్కడెక్కడ ఉంటాడో నేను మీకు చెప్తా, ఏ టైంలో ఎక్కడెక్కడ ఉంటాడో నేను చెప్తా, యేసు ప్రభువును మేము మీకు పట్టిస్తా, మీరు మాకేమి ఇస్తారు, ఎంత డబ్బులు ఇస్తారు అని అడుగుతాడు. అడగగానే వాళ్ళు 30 వెండి నాణాలు కొలిచి అతనికి తూకం వేసి 30 వెండి నాణాలు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ఇస్కరియోతు అయితే యేసు ప్రభువుని పట్టిస్తాడు, యేసు ప్రభు సిలువకు వేయడానికి తీసుకుని పోతారు. తర్వాత ఇతడు అయ్యో నేను దేవుని అప్పగించేసాను, ఎంత చెడ్డ పని చేసినాడు అనుకుని ఆ 30 వెండి నాణాలు మళ్ళీ వాళ్ళ దగ్గరకు తీసుకుని పోయి, ఇదిగోండి ఈ 30 వెండి నాణాలు నాకు అవసరం లేదు, ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన వదిలేడని చెప్పుకునే, నువ్వు రా, మాకు నీతో సంబంధం లేదు, నీ దారి నువ్వు పో అని వాళ్ళు తిట్టి పంపించేస్తే ఆ 30 వెండి నాణాలు ఇతడు ఆ దేవాలయాన్ని పారవేసి వాళ్ళ ముందరనే పారవేసి పోయి ఊరేసుకుంటాడు. చెట్టుకు ఊరేసుకుంటేనే ఆ ఊరేసుకున్న చెట్టు కొమ్మి విరిగి ఇతనికి కింద పడిపోతే పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోతాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు గురించి తెలియకముందు యేసు ప్రభు పిలవగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అంతవరకు అతని జీవితంలో ఏ అద్భుతాన్ని ఆశ్చర్యకరాన్ని ఏమీ చూడలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలను చూశాడు, ఎన్నో ఆశ్చర్యకాలను చూసినాడు, ఎంతో గొప్ప గొప్ప మేలును చూశాడు. ఇతనే స్వయంగా అద్భుతాలను ఆశ్చర్యకాలను మేలు ఎన్నో చేశాడు. అయితే ఇతని సహవాసం అంతా ఎవరితో ఉందో, ఇతని స్నేహం అంతా అన్యులతోనే ఉంది. ఇతని స్నేహం అంతా అన్యజనులతోనే ఉంది. కాబట్టే ఆ అన్యజనులు ఈ యేసు ప్రభువును ఎలాగ పట్టుకోవాలా, ఎలాగ మనము యేసు ప్రభు మనకు దొరుకుతాడు అని వాళ్ళు ఆలోచించుండగా అన్యజనులు ఇతని దగ్గరకు వచ్చారా, ఇతనే అన్యజనుల దగ్గర పోయినాడా? ఇతనే పోయినాడు. వాళ్ళతో బాగా స్నేహం, వాళ్ళతోనే సహవాసంలో ఉన్నాడు కాబట్టి, ఆ అన్యజనులతోనే సహవాసము, అన్యజనులతోనే స్నేహం చేశాడే కాబట్టి ఇతనే వాళ్ళ దగ్గరికి పోయి నేను యేసు ప్రభువుని మీకు పట్టిస్తాను అని ఇతను హృదయంలో ఆలోచించుకున్నాడు. ఏమని, నేను యేసుక్రీస్తుని పట్టిస్తాను, యేసుక్రీస్తుని పట్టించడానికి నేను డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుంటాను అని చెప్పేసి హృదయంలో ఆలోచించుకొని వాళ్ళ దగ్గరికి పోయేసి నేను మీకు యేసుక్రీస్తుని పట్టిస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పాడు. యేసు ప్రభువుని పట్టించాడు. ఆ తర్వాత ఇతని జీవితం ఏమైంది, ఇతని భవిష్యత్తు ఏమైంది? ఆ సంపాదించుకున్న డబ్బులు అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంపాదించుకున్న డబ్బులు ఏమయ్యాయంట, వ్యర్థంగా పారవేయబడ్డాయి. రెండోదిగా ఏమైంది, తనంతగా తానే ఉరి వేసుకున్నా సరే మామూలుగా చచ్చిపోకుండా కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేలాగా చచ్చిపోయాడు. భయంకరమైన చావు అతనికి వచ్చింది. అతని భవిష్యత్తుకు లాంటి భయంకరమైన చావు రావడానికి కారణము అతను ఆలోచించుకున్నాడు. అతని స్నేహము అన్యజనులతోనే ఉంది. యేసు ప్రభువును విడిచిపెట్టి ఆ డబ్బుల కోసం అన్యజనుల దగ్గరకు వెళ్ళిపోయాడు. యేసు ప్రభువును వదిలేశాడా? అరే ఎన్నో అద్భుతాలు, అరే నేను పిలిచినాడు కదా అని కనికరం చూపించాడా? అరే ఎన్నో అద్భుతాలు చేయగా ఇతను చూశాడే అని కనికరం చూపించాడా? అరే ఎన్నో అద్భుతాలు ఇతనే చేశాడే అని కనికరం చూపించాడా? అరే నాతో పాటు ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు నాతో పాటు సేవ చేశాడే అని కనికరం చూపించాడా? అస్సలు చూపించాడు, చంపి పారేశాడు. మామూలుగా చావలేదు అతను, భయంకరంగా చచ్చాడంట. అలాంటి చావు ఎవ్వరికి రాకూడదు అన్నంతగా చచ్చాడంట. అంత భయంకరమైన చావు రావడానికి గల కారణము, దేవుడు కూడా కనికరం కూడా చూపించకుండా చంపేయడానికి గల కారణము ఒకటే. అతను హృదయంలో ఆలోచించుకున్నాడు, నేను అన్యజనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను అని యేసుక్రీస్తుని విడిచిపెట్టేసి అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. చచ్చేపోయాడు, భయంకరంగా చంపబడ్డాడు. దేవుడు అస్సలు కనికరం చూపించలేదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చూద్దాం.
లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నలుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచి ఎవరిని వగ్గునని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, నేను డబ్బు సంపాదించుకోవాలా, నేను డబ్బు సంపాదించుకోవాలా అనే ఉద్దేశం కలిగి అతను కష్టపడ్డాడో ఏం చేశాడో కానీ డబ్బులు బాగా సంపాదించాడంట. ఎన్ని కష్టాలు పడ్డాడో ఏమేమి చేశాడో మనకు తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ ఇతను ఏం చేశాడో ఏమో తెలియదు, కానీ ఎంత కష్టపడ్డాడో ఏమో తెలియదు. కానీ డబ్బులైతే చాలా కష్టపడ్డాడు. ఎంత సంపాదించాడంటే అనేక సంవత్సరాలకు సరిపడా అంత డబ్బులు ఇతను సంపాదించాడంట. అంటే అనేక సంవత్సరాలు ఇతను కూర్చొని తిన్నా కూడా తరిగిపోయినంత డబ్బులు సంపాదించాడు. డబ్బులు సంపాదించిన తర్వాత ఇతను ఏమనుకుంటున్నాడంటే ఒకరోజు, అరే అనేక సంవత్సరాలకి నేను కూర్చొని తిన్నా సరే తరిగిపోయినంత డబ్బుల్ని నేను సంపాదించాను, కాబట్టి రేపటి నుంచి ఈ డబ్బులు నేను తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతాను అని అనుకొని పడుకున్నాడంట. పడుకోగానే దేవుడు పిలిచి, ఒరే వెర్రివాడా, ఈరోజే రాత్రే నిన్ను చంపేస్తున్నాను రా అని చంపేశాడంట. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇతను ఎంతో కష్టపడి ఆ డబ్బులు సంపాదించాడు. మా ఆయనండి ఏనండి ఫస్ట్, ఇతను డబ్బుల్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్నాడు. అతనికి తెలిసిన పని చేసో లేకపోతే ఏమి చేసాడో మనకు తెలియదు, కానీ చాలా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు. కానీ ఆ కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని దేనికి ఖర్చు పెడుతున్నాడంట, దేనికి ఖర్చు పెట్టాలని అనుకున్నాడంట, తన మనసులో అనుకుంటున్నాడంట, అరే ఈ డబ్బుతో నేను తింటాను, త్రాగుతాను, ఎంజాయ్ చేస్తాను. అదే అంటున్నాడు, నా ప్రాణమా, ఈ డబ్బుతో నువ్వు తిను, తాగు, ఎంజాయ్ చేయి, అనేక సంవత్సరాలుగా నువ్వు తిను, తాగు, ఎంజాయ్ చేయి, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ డబ్బుల్ని త్రాగటానికి, తినడానికి, ఎంజాయ్ చేయడానికి, అలా ఖర్చు పెట్టాలని ఇలా అనుకున్నాడు. యేసు ప్రభు వెంటనే చంపిపారేశాడు. ఆ రోజు రాత్రే చంపిపారేశాడు. నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించాడు కదా, అరే ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించాడే, అరే ఏమేమి చేశాడో, ఎన్నెన్ని చేశాడో, ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు కదా, అరే ఇలాంటి వాడిని చంపేస్తే ఎందుకులే పని వదిలేద్దామే అని అనుకున్నాడు దేవుడు. అనుకోలా, చంపి పారేశాడంట. కారణం ఏంటి? అతను ఎంతగానో కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనుకున్నాడు? త్రాగడానికి, తినడానికి, ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టాలనుకున్నాడు. యేసు ప్రభు అది చూశాడు కారణం. అరే ఇది ఎంతో కష్టపడి కదా ఈ డబ్బులు సంపాదించుకున్నది, ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని అయితే తన కుటుంబాన్ని బాగోవడానికో, తన పరిస్థితి బాగోవడానికో, తను మంచిగా బ్రతకడానికో, లేకపోతే ఇతరులకు సహాయం చేయడానికో, తన కుటుంబం, తన బిడ్డలు బాగుపడ్డానికో, దీనికోసం ఖర్చు పెట్టాలనుకోవాలి. కానీ అరే నేను ఇంత కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాను, ఈ డబ్బులతో రేపటి నుంచి తాగి, తిని, ఎగిరి, ఎంజాయ్ చేసి దీనికోసం నేను ఖర్చు పెడతాను, దీనికోసం నేను ఎంజాయ్ చేస్తాను, దీనికోసం నేను కష్టపడి సంపాదించుకున్న ఈ డబ్బులు అంతటిని నేను ఖర్చు పెడతాను అని అంటున్నాడే. ఇతను కష్టపడి సంపాదించుకున్న ఆ డబ్బుని పనికిరాని వాడి కోసం ఖర్చు పెట్టి ఇతను చెడిపోవడమే కాకుండా వేరొక వారిని కూడా చెడిపోయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఇతన్ని చంపి పారేస్తాడు, ఇతను అవసరం లేదని చెప్పేసి యేసు ప్రభు అతన్ని చంపి పారేశాడు. కనికరం చూపించాలి. అర్థమైందా? 4వది. 5వది చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఉందని తన తండ్రి నలుగుగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత తన చిన్న కుమారుడు
పుచ్చుకొని దూర దేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని పాదముల వలన పాడు చేశాడు. చాలు. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది? పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, మన బాధలో కాలేజీకి వెళ్ళేవాడు. ఈ కాలేజీకి వెళ్తూ ఆ కాలేజీలో ఇతనితో పాటు చదివే వాళ్ళు చాలా పాపిష్టి పనులు, ఎంజాయ్మెంట్లు కోరుకునే పిల్లలు. వాళ్ళు ప్రేమలని, దోమలని, అవని ఇవని, సినిమాలని, షికారులని, అవని ఇవని, అలా రకరకాలుగా తిరిగే బ్యాచ్ వాళ్ళు. ఇతను ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి దగ్గర చాలా బుద్ధిగా పెరిగాడు, తండ్రి చాలా గొప్పగా పెంచాడు. కానీ అక్కడ ఆ లోకిష్టుని చూసిన తర్వాత, ఆ లోకంలో ఉన్న వాళ్ళని చూసిన తర్వాత, వాళ్ళ ప్రేమ వ్యవహారాలు, వాళ్ళు ప్రేమించుకునే విధానాలు, ఆ సినిమాలు, ఆ షికార్లు, వాళ్ళు ఎంజాయ్ చేసే ఆ ఎంజాయ్మెంట్లు, ఆ షికార్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇతనికి ఏమనిపించిందంటే, మనం కూడా అలాగే ఎంజాయ్ చేయాలా, అలాగా ప్రేమ వ్యవహారాలు పెట్టించుకోవాలా, అలాగా మనం సినిమాలకు వెళ్ళాలా, అలాగా మనం కూడా ఎంజాయ్ చేయాలా అని ఇతను హృదయంలో ఉద్దేశం పుట్టి ఏం చేశాడు, ఇతను తండ్రి దగ్గర పోయి, డాడీ నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయి అని అడిగాడంట. రే ఏమొచ్చిందంట, నీకేం పోయే కాలం వచ్చిందంట, నాకు అంతా తెలియదు డాడీ, నేను లోకంలోకి పోవాలా, లోకంలో ఉన్నవాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నేను కూడా అలాగా చేయాలా, నాకు ఆస్తిలో భాగం ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోతా అని బెదిరించాడంట తండ్రిని. తండ్రి ఏం చేస్తాడు, ఈయన బతిమాడుకున్నాడు, ఏం చెప్పినా ఇన్లా. సరే అని చెప్పేసి చేసేదేం లేక ఆ ఆస్తిలో సగభాగాన్ని చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. ఈ చిన్న కుమారుడు ఈ ఆస్తిలో సగభాగాన్ని పట్టుకొని పోయి అక్కడ ప్రేమ పేరుతో అన్నీ ఖర్చు పెట్టేసి, ఫ్రెండ్స్కని, సినిమాలకని, షికార్లకని, ఆ ప్రేమికులకు, లవర్కని, దానికని మొత్తం ఖర్చు పెట్టేశాడు. మొత్తం అయిపోయింది. ఇతను తెచ్చుకున్న ఆస్తి అంతా అయిపోయింది, తెచ్చుకున్న డబ్బు అంతా అయిపోయింది. చివరికి పరిస్థితి ఏమొచ్చిందంటే చూడండి, ఇప్పుడు 16వ వచనం, 15, 16 చదువుమా. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం నుండి గొప్ప కరువు రాక వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారి పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడను వారిని కిమియు ఇవ్వలేదు. చాలు. ఎప్పుడైతే ఆ లోకమును ఆశించి ఈ డబ్బులంతా తీసుకొని పోయి ఆ లోకంలో ఖర్చు పెట్టేశాడో, చివరికి ఇతని బతికేమైందంటే పందులు మేపుకునే స్థాయికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? పందులు మేపుకునే స్థాయికి వచ్చింది. ఆ పందులు మేపుకుంటే దానికి పొట్టేస్తారు కదా పందులకి తినడానికి, ఆ పందులకు వేసే పొట్టు తిందామని ఆకలికి తట్టుకోలేక ఆ పందులకు వేసే పొట్టు తిందామని పోయినా కూడా ఆ పొట్టు కూడా దొరకలేదంట అతనికి. అంటే అంత నీచమైన స్థాయికి అతని బ్రతుకు వెళ్ళిపోయింది. అతని బ్రతుకు అంత నీచమైన స్థాయికి, ఆ పందులు మేపుకుండే స్థాయికి, ఆ కంపు కొట్టే నీచమైన పరిస్థితికి, కనీసం ఆ పందులు తినే ఆ పొట్టు కూడా దొరకకపోవడానికి, అంత నీచమైన స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఒక్కటే, ఆ లోకాన్ని హృదయంలో ఆశించాడు. అరే లోకంలో బలం ఉంది, ఆ ప్రేమకు బలం ఉన్నాయి, ఆ సినిమాలు షికార్లు భలే ఉన్నాయి, వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తుంటారే అని మనం కూడా ఇలాగ ఎంజాయ్ చేయాలి, నేను కూడా ఇలాగ ప్రేమను లవర్ని పెట్టుకోవాలని, నేను కూడా ఇట్లా సినిమాలు షికార్లకు వెళ్ళాలి, నేను కూడా ఇట్లా స్టైల్గా ఉండాలని, నేను కూడా ఇక్కడ రకరకాలుగా రెడీ అవ్వాలని, డ్రెస్సులు వేసుకుని అట్టే ఇట్లా బట్టలు వేసుకోవాలని చెప్పేసి మనసులో అనుకుని తండ్రి దగ్గర పోయి చెప్పేశాడు, నేను లోకంలోకి పోతాను, నాకు అది బాగా నచ్చింది, నేను లోకిష్లాగా బ్రతుకుతానని చెప్పేసి లోకంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి కనికరం చూపించాల, బతుకేమో పందులు మేపుకునే నీచమైన కంపు కొట్టే స్థాయికి వెళ్ళిపోయింది. ఎవరైనా పందులు మేపుకోవాలనుకుంటారా? ఏ తండ్రి అయినా తన కుమారుడు తన బిడ్డలు పందులు మేపుకోవాలని ఆశపడతారా? ఒకవేళ కోపం వచ్చినా రే పందులు పట్టిస్తారా అంటారే తప్ప నిజంగా పందులు ఊరిని పట్టిస్తారా? ఇతను బతుకు పందులు మేపుకుంటే అంత నీచమైన స్థాయికి అతని భవిష్యత్తు వెళ్ళిపోవడానికి కారణం ఒకటే, తన హృదయంలో ఆ లోకాన్ని కోరుకున్నాడు, లోకాన్ని ఆశించాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు.
తండ్రి దగ్గర రాజకుమారులాగా బ్రతికినాడు. తండ్రి దగ్గర ఎంతో ఆస్తి ఉంది, తండ్రి దగ్గర ఎంతోమంది పని మనుషులు ఉన్నారు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇతను చెప్తే అన్నం తీసుకున్నాడంటే పని మనుషులు అనేక మంది తీసుకొని వస్తారు. ఎక్కడికైనా అలా అంటే పని మనుషులు రెడీగా కారు తోలే పని మనుషులు ఉన్నారు. ఇతను హాయిగా సీట్లో కూర్చుంటే వాళ్ళే కారు తోలుకొని పోతారు, ఎక్కడెక్కడికో పోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో చేసి ఆ లోకం బాగుందని చెప్పేసి లోకంలోకి వెళ్ళిపోయాడు. పరిస్థితి ఏమైంది? పందులు మేపుకుండే స్థాయికి దిగజారిపోయాడు. ఇప్పుడు నేను 5 మంది గురించి చెప్పా. మనం మాట్లాడుకున్న అంశం ఏంటి? నీ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ హృదయంలో పుట్టిన ఆలోచన, మాటల ద్వారా నీ నోటిలో నుండి వచ్చే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 5 మంది జీవితాలు మీకు చెప్పా కదా. ఈ 5 మంది జీవితంలో హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన మాట ద్వారా బయటకు వచ్చింది. ఆ మాటను బట్టి వాళ్ళ భవిష్యత్తు డిసైడ్ అయింది. మొట్టమొదటిగా లోతు హృదయంలో ఏం పుట్టింది? అబ్రహాం దగ్గర ఉండకుండా, ఆ దేవుని సేవకునితో సన్నిహితంగా ఉండకుండా, ఆ పాపిష్టి పనులు చేసే ఆ ప్రజలను కోరుకున్నాడు. ఆ పాపిష్టి లోకాన్ని, ఆ అలవాట్లను కోరుకున్నాడు. అక్కడికి పోయి ఆ పాపిష్టి అలవాట్లు నేర్చుకున్నాడు. అగ్ని గంధకం చేత తన కుటుంబం కాల్చబడే ఆ పట్టణంలో ఆ భయంకరమైన నాశనంలోకి వచ్చాడు. తాను తాగబోతయ్యాడు. తన కుటుంబాన్ని నాశనం చేశాడు. తన బిడ్డల భవిష్యత్తుని చాలా దారుణ పరిస్థితికి తీసుకుని వచ్చాడు. కారణం ఒక్కటే, అతని భవిష్యత్తు, అతని కుటుంబం యొక్క భవిష్యత్తు అంత దారుణమైన పరిస్థితికి దిగజారడం కారణం ఒక్కటే. అతని మనసులో ఆలోచించుకున్న ఆలోచన ఏంటి? అన్యులు చేసే, ఆ పాపిష్టి ప్రజలు చేసే ఆ పాపాలను నేను కూడా, నాకు కూడా కావాలని అనుకొని ఆ పాపిష్టి ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడు. తనకి తన కుటుంబానికి భయంకరమైన నాశనాన్ని, నష్టాన్ని తీసుకొని వచ్చాడు. రెండో వ్యక్తులు ఇజ్రాయేలీలు వాళ్ళ మనసులో ఏమనుకున్నారు? మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్తాము, ఐగుప్తులో చేసినట్లు మేము చేస్తాము, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కీరకాయలు తింటుంటాము, దోసకాయలు తింటుంటాము అనుకొని ఐగుప్తుని కోరుకొని, మనసులో కోరుకొని సేవకుడికి పోయి సేవకుడి దగ్గర మాట్లాడారు. మాకు ఐగుప్తు గుర్తొచ్చింది, మాకు ఆ కీరకాయలు గుర్తొచ్చాయని. ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభు విన్నాడో కనికరం చూపించకుండా చంపి పారేశాడు ఆ కోరుకున్న వాళ్ళందరినీ. మూడొక వ్యక్తి ఇస్కరేత్ యూదా తన మనసులో అనుకున్నాడు, నేను అన్ని జనుల దగ్గరికి పోతాను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను, నాకు కావాల్సింది నేను సంపాదించుకుంటాను, నాకు కావాల్సింది నేను ఆ డబ్బులతో తెచ్చుకుంటానని చెప్పేసి అన్య జనుల దగ్గర పోయి అన్య జనుల డబ్బును ఆశించాడు. భయంకరమైన చావును ప్రతిఫలంగా పొందుకున్నాడు. ఈ ధనవంతుడు కష్టపడి ధనాన్ని సంపాదించుకున్నాడు. కానీ హృదయంలోని ఏం ఆలోచించుకున్నాడు? ఈ డబ్బుతో నేను తింటాను, త్రాగుతాను, ఎంజాయ్ చేస్తానని అనుకున్నాడు. ఆ రాత్రి దేవుడు చంపి పారేశాడు. చివరికి తప్పిపోయిన కుమారుడు ఆ లోకంలో ఉన్న ఆ ఆకర్షణ అందాలను అంతటిని చూసి నేను కూడా లోకంలోకి పోయి ఇలా ఎంజాయ్ చేస్తాను అని అనుకొని, మనసులో అనుకొని తన తండ్రి దగ్గరికి పోయి చెప్పాడు. చివరికి అతని పరిస్థితి ఏమైంది? పందులు మేపుకొని నీచమైన కంపు కొట్టే స్థాయికి దిగజారిపోయింది. నేనేం చెప్పాలనుకున్నా అంటే, నీ హృదయంలో ఆలోచన మరలా ఆ పాపిష్టి జనుల దగ్గరికి వెళ్ళాలా, ఆ పాపిష్టి పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అనే ఆలోచన వచ్చి నువ్వు మరలా ఆ పాపిష్టి జనుల మధ్యకి వెళితే, ఆ పాపములు చేసే ప్రజల మధ్యకు నువ్వు వెళితే నీ మీదకి భయంకరమైన శిక్ష వస్తుంది. ఆ భయంకరమైన శిక్ష వల్ల నీ కుటుంబం నాశనం అయిపోతుంది, మీ పిల్లల బ్రతుకులు నాశనం అయిపోతాయి. రెండోదిగా, ఒకసారి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆ నీచమైన పనులను విడిచిపెట్టిన తర్వాత, ఆ పాపిష్టి పనులు విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరలా ఆ పాపిష్టి పనులు కోరుకొని, మరలా ఆ పాపిష్టి పనులు మేము అప్పుడు చేస్తామే, అలా చేసినామే, బలోగున్నాయి,
మేము ఇప్పుడు ఇట్లా చేయట్లేదే, మరలా అట్లా పోతాము, అట్లా చేస్తాము అని మరలా ఆ పాపిష్టి పనులు చేయాలని పోతే దేవుడు కనుక చూపించి చంపి పారేస్తాడు. ఎవరైనా చంపి పారేస్తాడు, ఎవరిని ములాజు పెట్టాడు. తర్వాత దేవుని అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకా అన్ని జనులతోనే స్నేహం చేస్తూ ఉంటే, ఆ పాపిష్టి ప్రజలతోనే ఇంకా స్నేహం నువ్వు చేస్తుంటే, వాళ్ళ డబ్బుల్నే ఆశించి, వాళ్ళు ఇచ్చేదాన్నే ఆశించి, వాళ్ళ స్నేహాన్ని నువ్వు కోరుకుంటే దేవుడు ములా చేయడు. నీ చావు ఎలా ఉంటుందంటే భయంకరమైన చావు నీ జీవితంలోనికి వస్తుంది. నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని, నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని పనికి మాలిన పాపిష్టి పనుల కోసం తినడానికి, త్రాగడానికి, చాలామంది బీడీలు తాగడానికి, వక్కాకులు తినడానికి, ఆంసులు తినడానికి, మందు తాగడానికి, నీచాతి నీచమైన పాపిష్టి పనులు చేయడానికి ఆ డబ్బుని కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఉపయోగిస్తుంటారు. ఎండకి ఎండు కూలి పని చేసో, వానకు తడిసో, బరువులు మోసో అలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని నువ్వు పాపిష్టి పనుల కోసం వాడితే జాగ్రత్త. నువ్వు ఎవరనేది కూడా చూడ, దేవుడు చంపి పారేస్తాడు. ఏమి తింటున్నావో, నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో దేన్ని తినడానికి వాడుతున్నావో, దేన్ని త్రాగడానికి వాడుతున్నావో, దేన్ని అనుభవించడానికి వాడుతున్నావో అది తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చిన దాన్ని తినడానికి, నీకు ఇష్టం వచ్చిన దాన్ని త్రాగడానికి, నీకు ఇష్టం వచ్చిన దాన్ని అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి వాడితే జాగ్రత్త. మరుసటి రోజే నీ చావు నీ కోసం ఎదురు చూస్తుందని దేవుడు చెప్తున్నాడు. చివరిగా నీ తండ్రి నీకు ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఈ లోకంలో ఉండే ఆ ఎంజాయ్మెంట్ కోసం, ఆ ఆకర్షణల కోసం, ఆ ప్రేమ వ్యవహారాల కోసం నువ్వు ఖర్చు పెట్టాలని చూస్తే జాగ్రత్త, నీ బతుకు కంపు కొట్టే స్థాయికి దిగజారిపోతుంది. సో ఈ 5 విషయాల్లో వాళ్ళకు భవిష్యత్తు అంత భయంకరంగా మార్చబడ్డానికి గల కారణం ఒకటి, వాళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే కాదా? ఒకప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు పాపిష్టి మార్గంలో ఉన్నారని, వాళ్ళు పాపం చేస్తున్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళు భయంకరమైన శ్రమల్లో ఉండేవాళ్ళు. అలాంటి కాలంలో యేసుక్రీస్తుని తెలుసుకోకుండా ఉన్నప్పుడు భయంకరమైన కష్టాలు, శ్రమలు, వేదనలను, రోగములు అనుభవించారు. అయితే యేసు ప్రభు వాళ్ళని పిలుచుకొని అనేక అద్భుతములు వాళ్ళ జీవితంలో చేసి, అనేక ఆశ్చర్యకరములు వాళ్ళ జీవితంలో చేసి, వారికి ఉన్న కష్టములను, శ్రమలను, వ్యాధులను, రోగములు అన్నింటినీ తీసివేసి మంచి జీవితాలను వారికి ఇచ్చాడు. సంతోషకరమైన, సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరలా వాళ్ళు ఏం చేశారు? ఆ పాపిష్టి లోకాన్ని కోరుకున్నారు, ఆ పాపిష్టి పనులు కోరుకున్నారు, ఆ పాపిష్టి స్నేహాలను కోరుకున్నారు, ఆ పాపిష్టి మనుషులతో ఉండడానికి కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు చాలా దారుణమైన, భయంకరమైన పరిస్థితులకి దారితీసింది. వీళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే. మన భాష చెప్పాలంటే క్రిస్టియన్లే. ఎవరో యేసుక్రీస్తు గురించి బాగా తెలిసిన వాళ్ళే. యేసుక్రీస్తు వారి జీవితంలో అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు చేయగా చూసిన వాళ్ళే వీళ్ళందరూ. కానీ వీళ్ళ భవిష్యత్తు చాలా భయంకరంగా ముగించబడింది. కారణం వాళ్ళ హృదయంలో పుట్టిన ఆలోచన, వారి నోట్లో నుంచి వచ్చిన మాటలు. ఇద్దరున్నారు బైబిల్లో, వాళ్ళ గురించి కూడా చెప్పేసి ముగించేస్తాను. అందులో ఒక ఆయన పేరు దానియేలు. ఏం పేరు? దానియేలు. ఈ దానియేలు కూడా మన భాషలో చెప్పాలంటే క్రైస్తవుడే, యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడే. అయితే అన్యులు ఆ క్రైస్తవ దేశంలో పడి ఆ క్రైస్తవులందరినీ చెరపట్టి తీసుకుని వచ్చేస్తే అందులో ఈ దానియేలు కూడా ఒకడు. ఎవరో దానియేలు. ఈ దానియేలు ఇప్పుడు ఎవరి మధ్యలో నివసిస్తున్నాడంటే అన్యజనుల మధ్యలో నివసిస్తున్నాడు. ఆ రాజు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, చాలామంది యూత్ ఉన్నారు. వీళ్ళని మనము మన దేశంలో ఏదో పనుల మీద నియమిద్దాము అని చెప్పేసి వీళ్ళని బాగా మనం పెంచాలి. కాబట్టి వీళ్ళకి మంది ఇవ్వండిరా, నేను తాగే మంది ఇవ్వండి, నేను పెట్టే భోజనం వీళ్ళకి పెట్టండి, వీళ్ళని బాగా మేపండి. బాగా మేపిన తర్వాత వీళ్ళు నాకు ఎవరైనా మంచిగా కనిపిస్తే వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకొని నా రాజ్యంలో చిన్న చిన్న పనుల మీద వీళ్ళు నియమిస్తానని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళ అధికారులకు చెప్తాడు. అధికారులకు చెప్తే అక్కడ ఉండే వాళ్ళందరికీ ఈ అధికారులకు చెప్తాడు, ఈరోజు నుంచి మీరు ప్రతిరోజు
మీకు ఏ మందు ఇష్టమైతే ఆ మందు తాగండి, ఏది ఇష్టమైతే అది తినండి, ఏది కావాలంటే అది చెప్పండి, మేము తెప్పిస్తాం. ఏదైనా తినండి, ఏదైనా తాగండి, మీ ఇష్టం వచ్చినటువంటి, కానీ మీరు బాగా బలంగా బలవాలా, బాగా రాజు కనిపించాలా అని చెప్తారు అధికారులు. చెప్పగా అక్కడ దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? దానియేలు. అన్యజనులందరూ ఉన్నారు. ఈ అన్యజనులందరితో పాటు 4 క్రైస్తవులు ఉన్నారు. ఆ నలుగురు క్రైస్తవులు దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు 4 ఉన్నారు. ఈ దానియేలు ఏమనుకుంటాడంటే, అమ్మో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను ఈ మందు తాగితే అపవిత్రం అయిపోతాను కదా, ఇలాంటి వాటిని తింటే, ఇలాంటి వాటిని త్రాగితే నేను అపవిత్రం అయిపోతాను కదా, అమ్మో ఇలాంటి వాటిని నేను ముట్టకూడదు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇలాంటి వాటిని నేను జోలికి పోకూడదు అని చెప్పేసి ఆ చెప్పిన అధికారి దగ్గర పోయి, అయ్యా మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామయ్యా, ఇలాంటి మందు ఇలాంటివి మేము తాగము, ఇలాంటివి మేము తినము, ఇలాంటివి తింటే మా దేవుడికి మేము అసహ్యం అయిపోతాము, ఇష్టం లేని వారు అయిపోతాము, కాబట్టి మేము వీటిని తినము, వీటిని మేము తాగము, మాకు ఏదో మామూలు అన్నము కూరలు పెట్టండి అయ్యా చాలు అని చెప్తారు. సరే అని చెప్పేసి వాళ్ళు కోరుకున్న ప్రకారము వీళ్ళు మామూలు పెడతారు. ఆ తర్వాత జరిగిన సంభవం ఏంటంటే, ఈ దానియేలు ఏమవుతాడంటే ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయిపోతాడు. ఏమైపోతాడు? ఆ దేశంలో 3 ప్రధానమంత్రులు ఉంటే ఆ ప్రధానమంత్రి మీద హెడ్ ఈ దానియేలు. మొట్టమొదటిగా ఏ విధంగా వచ్చాడు? ఒక ఖైదీలాగా వచ్చాడు. మన భాషలో చెప్పుకుంటే ఒక క్రిమినల్ లాగా, జైలు కొట్టుకొని పోతారు కదా, అట్లా ఒక ఖైదీలాగా జైలు పోయిన వాళ్ళగా వచ్చినాడు జైలుకి, ఆ దేశానికి. ఆ దేశమునికి జైలులో ఒక ఖైదీలాగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడంట? ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ దానియేలు చెప్తేనే ఆ దేశంలో ఏ ఆజ్ఞైనా వెళ్తుంది. దానియేలు ఎట్లా చెప్తే ఆ దేశంలో అట్లా జరుగుతుంది. ఇదంతా ఇంత గొప్ప స్థాయి, ఇతని భవిష్యత్తు అంత గొప్పగా మారడానికి గల కారణం ఏంటి? అతని మనసులో అనుకున్నాడు, అమ్మో ఇది తాగితే, ఈ మందు తాగితే నా దేవునికి ఇష్టం లేనిది ఇది, ఇవి తినడము నా దేవునికి ఇష్టం లేదు, ఇవి నేను తినకూడదు, ఇవి నేను త్రాగకూడదు, ఇవి నా దేవునికి ఇష్టం లేదు అని తన మనసులో అనుకొని వాటిని త్రాగకుండా తినకుండా ఉన్నాడు. కాబట్టే ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడు అతని భవిష్యత్తు. రెండో వ్యక్తి యోసేపు. ఎవరు? యోసేపు. ఈ యోసేపు కూడా ఎవరంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడే. ఈ యోసేపుని ఏం చేస్తారంటే వాళ్ళ అన్నలే అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఐగుప్తు దేశంలోకి వస్తాడు. ఐగుప్తు దేశం అంటే అన్యుల దేశం, అన్ని విగ్రహాలను పూజించే దేశం. ఐగుప్తు దేశంలో ఇతను బానిసగా అమ్మబడతాడు, పని మనిషిగా అమ్మబడతాడు. పని మనిషిగా అమ్మబడితే పోతీఫర్ అనే ఒక ఇంట్లో పని మనిషిగా చేరతాడు. చేరితే అక్కడ అంతా పనులు చేస్తూ ఉంటే యవ్వన కాలంలో ఉంటాడు. ఆ పోతీఫర్ యొక్క భార్య ఈ యోసేపు మీద కన్నేస్తుంది. యోసేపు మీద కన్నేసి ఆ యోసేపు దగ్గరికి వచ్చి, రా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయి, నాతో సహవాసం చేయి, నాతో పాటు నువ్వు పాపం చేయి, నువ్వు నాతో పాటు పాపం చేస్తే నీకేం కావాలంటే అది ఇస్తాను, నేనే ఇంటికి యజమానురాలిని అని చెప్పేసి చాలా ప్రేరేపిస్తుంది ఈ యోసేపును. యోసేపు అప్పుడు ఒకే మాట అంటాడు, అమ్మో నేను దేవునికి భయపడేవాడిని, నేను యేసుక్రీస్తుకి భయపడేవాడిని, ఇలాంటి స్నేహాలు నేను చేయను, మీలాంటి వాళ్ళతో నేను స్నేహాలు చేయను, ఇలాంటి పాపిష్టి పనులు నేను చేయను అని చెప్తూ ఉంటాడు. ఏమైనా సరే పట్టించుకోదు, లేదు నువ్వు నాతో కలిసి పాపం చేయాల్సిందని చెప్పేసి ఒకరోజు ఈమె బలవంతంగా అతను పోయి పట్టుకుంటుంది. ఇతను బలవంతంగా పట్టుకుంటే ఏం చేసి, అమ్మో నా దేవుడికి దృష్టికి నేను ఇలాంటి పాపం చేయని చెప్పేసి ఆమె దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత జరిగిన సంఘటన మనం చూస్తే ఆ యోసేపు ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోతాడు, రాజుల మీద రాజు అయిపోతాడు, రాజు తర్వాత రాజు అయిపోతాడు. యోసేపు చెప్పకుండా కనీసం ఒకడు చెయ్యి ఎత్తడానికి కూడా వీలు లేదు, కనీసం ఒక కాలు ఇక్కడి నుంచి అక్కడ పెట్టడానికి కూడా వీలు లేదు. ఆ దేశం మొత్తం యోసేపు ఏం చెప్తే అది చేయాలా. యోసేపు కూర్చోమంటే దేశం మొత్తం కూర్చోవాలా, యోసేపు లేయమంటే దేశం మొత్తం లేయాలా. తర్వాత వాళ్ళ అన్నలకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ దేశంలో కరువు వచ్చేస్తుంది. కరువు వచ్చేసిన తర్వాత అన్నల కుటుంబం అంతా ఈ యోసేపు ఉన్న దేశంలోకి వస్తారు. యోసేపు ఉన్న దేశంలోకి వచ్చిన తర్వాత యోసేపు ఆ కుటుంబాన్నంతటికీ తన కుటుంబాన్నంతటికీ ధాన్యం ఇచ్చి ఆ కుటుంబం చనిపోయేంత వరకు ఈ యోసేపు పోషిస్తాడు, కాపాడుతాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, యోసేపు ఎలా వచ్చాడు ఆ దేశానికి?
పని మనిషిగా వచ్చాడు. పని మనిషిగా వచ్చిన యోసేపు భవిష్యత్తు ఏమైంది? ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడు. తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కరువు పరిస్థితుల్లో కూడా తన కుటుంబానికి ఏ హాని రాకుండా రాజుల్లాగా ఆ కుటుంబం అంతా బ్రతికేలాగా కాపాడుకున్నాడు. దీని అంతటికి కారణం ఒకటే, తన హృదయంలో ఆలోచించుకున్నాడు, అమ్మో ఇలాంటి వ్యక్తులతో నేను స్నేహం చేయకూడదు, ఇలాంటి పాపిష్టి పనులు చేసేవాడితో నేను స్నేహం చేయకూడదు, ఇలాంటి పాపములను నేను అస్సలు చేయకూడదు అని తన హృదయంలో అనుకొని అలాంటి స్నేహాలు చేయకుండా, అలాంటి పాపిష్టి పని చేయకుండా, అవి తన దగ్గరికి వచ్చినా సరే అతను వాటి దగ్గరికి పోకుండా ఇంకా వాటి నుంచి దూరంగా పారిపోయాడు. కాబట్టి అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు చాలా తినడానికి అవకాశం వస్తాయి, చాలా త్రాగడానికి అవకాశం వస్తాయి. వీళ్ళిద్దరికి అవకాశము వీళ్ళు వెళ్ళారా వాళ్ళ దగ్గరికే వచ్చాయా? దానియేలు దగ్గరికే వచ్చాయి. మందు త్రాగడం కానీ ఏం కావాలంటే అవి తినడం కానీ దానియేలు దగ్గరికే వచ్చాయి. ఆ పాపిష్టి స్నేహము, ఆ పాపిష్టి పని యోసేపు దగ్గరికి వచ్చాయి. అలా వచ్చినా సరే వాటి జోలికి పోలా. ఎందుకు పోలే? వీళ్ళు వాళ్ళ మనసులో ఒకటే అనుకున్నారు, అమ్మో ఇది నా దేవునికి ఇష్టం లేని కార్యం, నేను యేసుక్రీస్తు బిడ్డను కదా, వీటిని ఎలా నేను చేస్తాను, అమ్మో నా దేవునికి ఇష్టం లేదు కదా అని చెప్పేసి ఆ తినే వాటిని, తాగే వాటిని, ఆ పాపిష్టి స్నేహాలని, ఆ పాపిష్టి పనులని వద్దనుకొని వచ్చేసారంట. దేశాన్ని పరిపాలించే రాజులుగా మార్చబడ్డారు. తన కుటుంబాన్ని గొప్పగా కాపాడుకున్నారు. మరి మనకు కూడా తినడానికి, త్రాగడానికి చాలా అవకాశాలు వస్తాయి. మందు తాగడానికి, సిగరెట్లు తాగడానికి, బీడీలు తాగడానికి చాలా అవకాశాలు వస్తాయి. ఒక్కాకలు తినడానికి, పాన్ పరాకలు తినడానికి, ఆశలు తినడానికి, పాపిష్టి విగ్రహాలు అర్పించిన వాటిని తినడానికి, ఆ బళ్ళు అర్పించిన ఆ ప్రసాదాలు తినడానికి మనకు కూడా చాలా అవకాశాలు వస్తాయి. మరి అప్పుడు నువ్వేమనుకుంటున్నావు అనేదే ఇక్కడ ప్రశ్న. నీ హృదయము ఏమనుకుంటుంది? అలాంటి పరిస్థితుల్లో నీ హృదయం ఎలా ఆలోచిస్తుంది అనేది నీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. 7 గురించి చెప్పా, 5 గురించి భవిష్యత్తు ఏమైందో చెప్పా, 2 భవిష్యత్తు ఏమైందో చెప్పా. ఈ 5 మొట్టమొదటి స్థాయిలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చూసిన వాళ్ళే. కానీ వీళ్ళ హృదయంలోని ఆలోచన పాపిష్టి లోకాన్ని కోరుకునింది, పాపిష్టి స్నేహాలను కోరుకునింది, పాపిష్టి పనులను కోరుకునింది, పాపిష్టి వాటిని కోరుకునింది. కాబట్టి వారి భవిష్యత్తు చాలా దారుణంగా మార్చబడింది. తర్వాత 2 చాలా నీచమైన స్థానంలో ఉన్నారు. కొందరేమో జైల్లో ఉన్నారు, కొందరేమో పని మనిషిగా అమ్మబడ్డారు. కానీ వీళ్ళ హృదయంలో ఆ పాపిష్టి వాటిని కోరుకోలా, ఆ పాపిష్టి స్నేహాలను కోరుకోలా, ఆ పాపిష్టి పనులు కోరుకోలా, దేవుణ్ణి భయపడ్డాన్ని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు అలాంటి నీచమైన స్థాయిలో నుంచి వాళ్ళ భవిష్యత్తు ప్రపంచాన్నే పరిపాలించే రాజులుగా మార్చబడింది. మీరు కూర్చోనాలో అందరి భవిష్యత్తు అంతా అట్లే ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎన్నో దేవుడు అద్భుతాలు చేసి ఉండొచ్చు, ఎన్నో ఆశ్చర్యకారాలు చేసి ఉండొచ్చు. మీరు అంతమంది చూడని అద్భుతాలు, ఆశ్చర్యకారులు, మేలులు యేసు ప్రభు మీ జీవితంలో చేస్తుండగా మీరు చూసి ఉండొచ్చు. అయితే చేసిన తర్వాత మరలా మీరు ఆ పాపిష్టి ప్రజల సహవాసాన్ని, స్నేహాన్ని కోరుకుంటే, ఆ పాపిష్టి పనులు మీరు కోరుకుంటే, ఆ పాపిష్టి సంబంధాలు మీరు కోరుకుంటే మీ బ్రతుకు చాలా చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తుంది. ఒకవేళ మీరు అలాంటివి వచ్చినా సరే వాటిని కోరుకోకుండా దేవునికి భయపడి మీరు పరిశుద్ధంగా బ్రతికితే మీ జీవితం, మీ భవిష్యత్తు అత్యున్నతమైన స్థాయిలో ఉంటుంది. చిట్ట చివరిగా నేను ముగిస్తున్నాను. యేసు ప్రభుకు లోతు పోతే ఎలియాజరు ఉన్నాడు, ఇజ్రాయేల్ పోతే ఆ తర్వాత వచ్చిన తరాలు ఉన్నాయి.
ఇస్కరియోతు యూదా పోతే ఆ తర్వాత బర్తమయి ఉన్నాడు, పౌలు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు పోతే పెద్ద కుమారుడు ఉన్నాడు. ధనవంతుడు పోతే ఇంకొకడు ఉన్నాడు. యేసు ప్రభుకి ఒకరు పోతే ఇంకొకరు ఉన్నారు ఆప్షన్. కానీ నీకే ఒక్కసారి కానీ దేవుని పోగొట్టుకున్నావు అనుకో, నీ బ్రతుకు ఏమైపోతుందో, నీ బ్రతుకు ఉంటుందో లేదో కూడా జాగ్రత్త. ఎప్పుడు పోతుంది అది? దేవుని ఎప్పుడు కోల్పోతావు? నీ హృదయంలో పుట్టే ఆలోచన ఏ విధంగా పుడుతుంది, ఎలాంటి ఆలోచన పుడుతుందో జాగ్రత్తగా చూసుకో. సౌలు గురించి సమూయేలు ఏడుస్తుంటే యేసు ప్రభు అంటున్నాడంట, నేను వదిలేసి నా సౌలు గురించి నువ్వెందుకురా ఏడుస్తావు? లే, ఇంకొకరు నేను ఏర్పరచుకున్నాను దావీదుని పో అన్నాడంట. సమూయేలుకేమో దావీదు దొరికాడు, యేసు ప్రభుకేమో దావీదు దొరికాడు. సౌలు దేవుని పోగొట్టుకున్నాడు. సౌలు దేవుని పోగొట్టుకోగానే సౌలు పరిస్థితి ఏమైంది? దేవుడు పోయాడు, తల తెగింది, మొండెం మిగిలింది. మొండెం బెతెస్దా పట్టణం గోడకి బల్లెం చేత బిగించబడింది. దేవుడు ఉన్నంతకాలం సౌలు రాజుగా అయ్యాడు. కనీసం 2 గాడిదలు మేపుకునే చేతలు అన్నాడు. దేవుడు తనతో ఉన్నంతకాలం రాజుగా అయ్యాడు. ఎప్పుడైతే దేవుడు తను వదిలేశాడో రాజుగా ఉన్న సౌలు తల తెగింది, మొండెం మిగిలింది. ఆ మొండెం ఒక పట్టణం యొక్క గోడకి గుచ్చబడింది. దేవుడు ఉన్నంతకాలం నువ్వు రాజుగా రాణిగా నీ స్థాయి గొప్పగా ఉంటుంది. ఒక్కసారి దేవుడు నిన్ను వదిలేశాడే అంటే జాగ్రత్త, నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. సో నువ్వేం తింటున్నావో, ఏమి త్రాగుతున్నావో, ఏమి కోరుకుంటున్నావో, ఏమి ఆశిస్తున్నావో, ఎలాంటి వాటితో స్నేహం చేయాలని ఉన్నావో జాగ్రత్తగా ఉండు. అదే దేవుడు చెప్తున్నాడు. నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది. నువ్వు ఏం తింటున్నావు, ఏం త్రాగుతున్నావు, ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నావు, ఎవరితో ఉంటున్నావు, వీటి మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఒక మనిషి యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడుతుంది అనే అంశంలో నుంచి ప్రభా, ఒకరి హృదయంలో పుట్టిన ఆలోచన నోటి ద్వారా మాటల ద్వారా వచ్చి దాన్ని బట్టే ఒకరి జీవితం మరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, మా హృదయంలో పుట్టే ఆలోచన అది మంచిదైతే, నీకు ఇష్టానుసారందైతే, నీవు మెచ్చినదైతే మా భవిష్యత్తు అత్యున్నతమైన స్థాయిలో ఉంటుంది ప్రభా. అలా కాకుండా మా హృదయంలో పుట్టే ఆలోచన చెడ్డదైతే, పాపముదైతే మా జీవితం, మా భవిష్యత్తు చాలా దారుణంగా, చాలా భయంకరంగా ఉంటుందని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. ఆయన సహాయం చేయండి ప్రభా. మీ అద్భుతాలు, ఆశ్చర్యకారులు, మీ మేలు పొందుకున్న తర్వాత కూడా మరలా మేము ఈ లోక ప్రేమని, ఈ లోకపు ఆశని, ఈ లోక ఆకర్షణని, ఈ లోకపు స్నేహాలని, ఈ లోకపు సంబంధాలని, ఈ లోకపు అలవాటుని, ఈ లోకపు పనుల్ని, ఈ లోకపు వాటిని మేము కోరుకుంటే మా బ్రతుకు చాలా చాలా నీచమైన స్థాయికి, చాలా భయంకరమైన భవిష్యత్తు మాకుంటుందని మీరు తెలియజేశారయ్యా. అలా కాకుండా మేము మీలోనే ఉండి ఆ పాపిష్టి పనులు చేయకుండా మీకు భయపడి ఆ పాపిష్టి పనుల నుంచి మేము దూరంగా పడిపోతే మా పరిస్థితి ఈరోజు ఎలాగున్నా సరే మేము రాజులుగా, రాణులుగా గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉంటామని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము పాపిష్టి లోకాన్ని కోరుకోకుండా మళ్ళీ ఆ పాపిష్టి స్నేహాలు, ఆ పాపిష్టి సహవాసాలు, ఆ పాపిష్టి పనులు మేము చేయకుండా, వాటిని కోరుకోకుండా, ఆశించకుండా అయినా మీ అందే
పరిశుద్ధత యందు, ప్రార్థన యందు, పవిత్రత యందు మేము నిలుచుటకు మా కృప చూపించని బ్రతిమలాడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని యందు స్థిరంగా బలంగా ఉంటే కృప చూపించుకొని బ్రతిమలాడుకుంటూ సహాయం చేస్తారని నమ్ముతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేవుని మరుపును. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా దేవుని దృష్టికి నేను నీతిమంతులుగా ఉండేటట్లు నా హృదయపు ఆలోచనని, నా నోటి మాటల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నా భవిష్యత్తును ఉన్నతమైన స్థాయిలో నేను నిలుపుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వదించి ఏర్పరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.